అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఇవాళ రెండు ఇంట్రెస్టింగ్ అండ్ స్పెషల్ డ్రింక్స్ చూపించబోతున్నాను. ఒకటేమో రోస్ మిల్క్. ఇది చాలా ఫేమస్ అన్నమాట. ఇది వరకు నేను హోమ్ మేడ్ రోస్ మిల్క్ సిరప్ ఎలా చేయాలో ఒక వీడియో చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ సిరప్ చేసుకోవచ్చు. ఇంకో డ్రింక్ ఏమో ఫ్రూట్ మిక్స్చర్. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. సో రండి, ఈ రెండు డ్రింక్స్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఫ్రెష్ ఫ్రూట్ మిక్స్చర్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీలో ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసి బాదాం మిల్క్లో మిక్స్ చేయాలి. ఫ్రూట్స్లో మీరు ఏ వెరైటీ అయినా వాడుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద బౌల్లో తరిగిన 4 అరటిపండు ముక్కలు వేస్తున్నాను. ఆ తర్వాత 1 కప్ అంత తరిగిన మామిడి పండు ముక్కలు, 1 కప్ అంత తరిగిన బొప్పాయి, 1 కప్ అంత తరిగిన అన్నాసి పండు, 1 కప్ అంత తరిగిన యాపిల్, 1/2 కప్ అంత దానిమ్మ గింజలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక మ్యాషర్తో వీటిని కాస్త మెత్తగా అయ్యేట్టు మ్యాష్ చేయాలి. ఇవి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులో తరిగిన నల్ల ద్రాక్షలు వేస్తున్నాను. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ అంత రోజ్ సిరప్ కూడా వేస్తే ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. మీకు కావాలంటే దీనికి బదులు పంచదార కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు డ్రింక్ని అసెంబుల్ చేయడానికి ముందుగా బాదాం మిల్క్ని గ్లాస్లో సగం వరకు పోయాలి. బాదాం మిల్క్కి రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు అది చూసి బాదాం మిల్క్ తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇందులో తయారు చేసి ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేస్తున్నాను. ఇది తాగేటప్పుడు ఫ్రూట్ చంక్స్ తగులుతూ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. సమ్మర్లో ఇది ఒక పర్ఫెక్ట్ డ్రింక్ అని చెప్పచ్చు. దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేను రోస్ మిల్క్ చేయడానికి ఒక మిక్సర్ జార్లో 2 కప్పుల కాచి చల్లారించిన పాలు పోస్తున్నాను. ఇలాంటి డ్రింక్స్ అన్నిటికీ చిక్కటి పాలు వాడితేనే బాగుంటుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేస్తున్నాను. నేను హోమ్ మేడ్ రోజ్ సిరప్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది చూసి మీరు ఇంట్లోనే రోజ్ సిరప్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసి అంతా కలిపి బ్లెండ్ చేయాలి. ఇందులో ఫ్లేవర్స్ బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఇంకొక టేబుల్ స్పూన్ అంత రోజ్ సిరప్ వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేస్తున్నాను. మీరు వాడే పాల క్వాంటిటీని బట్టి మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇదంతా ఒక్కసారి బ్లెండ్ చేసిన తర్వాత సర్వింగ్ గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ముందుగా గ్లాస్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత రోస్ మిల్క్ వేస్తే బాగుంటుంది. దీనిపైన కొన్ని తరిగిన పిస్తా పప్పులు వేసి గార్నిష్ చేసి రోస్ మిల్క్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అసలు ఈ 2 డ్రింక్స్ ఎంత ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చో. సో ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా, ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఇది త్వరగా మీరు చేసి బాగా చల్లగా సర్వ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ 2 డ్రింక్స్ని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.